ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా. ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. A few moments later. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. ఏంది ఇదే? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి కష్టాలనే వస్తుంటాయి పోతుంటాయి. మన పని మనం నిజాయితీగా చేయాలి. కష్టపడు. మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు. ఇంటికి పోతే మా నాన్న ఏడని అడుగుతారు. ఏమో చెప్పాలి. వెళ్ళిపోతున్నాడు సార్, త్వరగా రండి సార్. వస్తున్నా సుధా, వస్తున్నా సుధా, వస్తున్నా సుధా. కప్పు నమ్దే, ఈసల కప్ నమ్దే, ఈసాల కప్పు నమ్దే, ఈసల కప్. నువ్వెవరు? మామయ్యని. బయటికెళ్ళు. నువ్వెవరు? బావని. నువ్వు బయటికెళ్ళు. నువ్వు చుట్టాన్ని. బయటికెళ్ళ. నువ్వెవరు? స్నేహితుడిని. నువ్వు ఉండొచ్చు, లోపలికెళ్ళు. ఓకే, అసలు అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. ఈసారి కప్ కొడుతుంది. ఏంటి, నిజంగా ఇయర్ కప్ కొడుతుందా? కానీ ఈ 4 రోజులు నేను చెప్పినట్టు చేయాలి. అలాగే చేస్తాను. ఈ నిమ్మకాయ దిండు కింద పెట్టుకుని పడుకో. కొబ్బరికాయ గుమ్మానికి కట్టు. కుండలో హారతి పెట్టు. ఎప్పుడు చండా మంత్రమే నీ నాలుక మీద ఉండాలి. చెప్పు. ఈసాల కప్పు నమ్దే, ఈసల కప్ నమ్దే, ఈసాల కప్పు నమ్దే, ఈసల కప్ నమ్దే, ఈసాల కప్పు నమ్దే, ఈసల కప్ నమ్దే, ఈసాల కప్పు నమ్దే. ఈసల కప్. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం. రాజమాత, ఒక్కసారి ఆలోచించండి. ఇదే నా మాట. నా మాటే శాసనం. శాసనాల గ్రంథం తెప్పించండి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, చేసే మూడు, ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? పెట్టి ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నన్నేమీ అడగొద్దు, నేనేం చెప్పను. నాకు తెలియకుండా మీరెవరు ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు.
ఏం జరిగినా సరే ఎవరు కాలు కూడా కదపడానికి వీల్లేదు. నేనేం చేయలేను, నా వల్ల కాదు, నేనేమీ చేయలేను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. అది కాదు, ఇది కాదు, ఏది కాదు, ఏది కాదు. నీకు తెలియదా? చెప్తుంటే అర్థం కావట్లేదా? తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. ఓ మీకు తెలియంది కాదు, తరతరాలుగా మా వంశానికి ఒక శాపం. శాపం కాదు, చేసుకున్న పాపం ప్రాయశ్చిత్తం జరగాల్సింది. నేనేం చేయలేను, నేనేమీ చేయలేను. రక్తాభిషేకం జరగాల్సింది, జరిగి తీరాల్సిందే. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింటూ మడిసికి గొడ్డుకి తేడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? ఏంద్రా కాలేజీకి వచ్చి నకరాలు చేస్తున్నావు? అమ్మా దగ్గరకు వస్తున్నాం బ్రో, చీరేస్తా. అమ్మా ఇది గుంజేస్తుంది ఏంద్రా? దగ్గర రాకి, ఇది బ్లేడ్ ఎరికనా? చీరేస్తా. చీరుతావు అంతే కదా? ఏం బ్రో బెల్ట్ తీస్తున్నావు, కొడతావా? అరే జిప్పు తీసుకున్నా పోర్లూరు వాడా? నీది ఇంత పెద్ద గుంటుందని నాకు ఎరకలేదన్నా. అన్న జాగ్రత్త, మెడల్ నొక్కుతాను అన్న. పాప నెలకు నేను ఒక్కనే కొడుకున్నా. అన్న కింద కూర్చుని పైన పెడుతున్నావు అన్న. చీరేస్తా. ఇచ్చుకొచ్చేనా వివరాలు కనుక్కో. ఏంటి దున్నాభం గారు, గాలి ఎలా మళ్ళింది? భలే వారే, మన గాలి ఎప్పుడు ఇటే. సినిమా కదా చెప్పకండి. ఎంత మాట, తమరి సలహాలేంది సూర్యచంద్రులే కదలరే. నా కోటి పడంతా ఎవరయ్యా మీరు? చూడు గురునాథం, నీలాటోళ్ళు నన్ను బాగా పొగిడేసి బోర్లా కొట్టించేస్తున్నారని భయమేసి ఈ భట్రాజు మేడం ఎత్తించాడు మా సెక్రటరీ. ఎవడైనా సరే పొగిడాడో వీళ్ళు బాజా కొట్టేస్తారు, నేను భారతం పట్టేస్తాను. వాడి జనాన్ని, వాడి బలాన్ని ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలన్న ఒక్క కోరిక తప్ప. చంపుతుంది. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు. అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు.
అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపు అవుతుంది. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు, మీ వెనక 1500 మంది ఆశ ఉంది. వచ్చేసాన్రా పుల్లడా!